6 గ్యారెంటీలు అమలు చేయలేక కాంగ్రెస్ పార్టీ చతికిల పడిందన్నారు డీకే అరుణ. రైతు రుణమాఫీ, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం స్కీమ్ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గాడి తప్పిందన్న డీకే అరుణ రాష్ట్రంలో పూర్తిగా కరువు కోరల్లో చిక్కుకుపోయిందన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో డీకే అరుణ పాల్గొన్నారు. ఈసారి తెలంగాణలో బీజేపీ 12 సీట్లు గెలవబోతోందన్నారు. 17 పార్లమెంటు సీట్లు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే 6 గ్యారెంటీలు అమలైతాయని చెప్తున్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరు ఒప్పుకోను లేదు. దేశంలోనే కాంగ్రెస్ లేదు. ఈరోజు ఐఎన్డీఏ కూటమి కూడా ముక్కలు అయిపోయింది, చెక్కలు అయిపోయింది. ఈరోజు రాహుల్ గాంధీ పేరు చెప్పి ఓసారి 6 గ్యారెంటీలు చెప్పి మోసం చేసి మళ్లీ కేంద్రంలో రాహుల్ గాంధీ వస్తే ఇస్తామని మళ్ళొకసారి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడికి వచ్చినా ముందు 6 గ్యారెంటీలు మీకు ముఖ్యమంత్రి కావడానికి ఓట్లేసాం, 6 గ్యారెంటీల సంగతి మీరు ఇవ్వాలా. రేపు ప్రధానమంత్రి ఎవరు మీ రాహుల్ గాంధీ అయ్యేది లేదు, రాహుల్ గాంధీ కాకపోతే ఇలా పథకాలు వచ్చేది లేదనేటటువంటి మాట ముఖ్యమంత్రి గారే స్పష్టం చేసింది. అంటే రాహుల్ గాంధీ కాడు, ఈ 6 స్కీములు రావు. అంటే వారే ఒప్పుకున్న నైతికంగా వాళ్ళు ఈ 6 గ్యారెంటీలు అమలు చేయలేమని ఈ ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు. కాబట్టి నేను ప్రజల్ని కోరుతా ఉన్నా, వాళ్ళు ఏదైతే మోసం చేస్తా ఉన్నారో, రూలింగ్ పార్టీ కాబట్టి మాకు ఓటేస్తేనే, ఇంతకుముందు కేసీఆర్ చెప్తుండే, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తుంది, ఏ పథకం అమలు కావాలన్నా మాకు ఓటేస్తేనే అమలు అవుతుంది, మాకు ఓటేస్తేనే మీకు పింఛన్ ఉంటుంది, మాకు ఓటేస్తేనే మీకు ఇల్లు వస్తుంది, మాకు ఓటేస్తేనే రైతు బంధు వస్తుంది, మాకు ఓటేస్తేనే రైతు రుణమాఫీ అవుతుంది. ఇట్లాంటి అబద్దాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి 10 ఏళ్ల తర్వాత మరి ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజలు ఇంటికి పంపిండ్రో ఓసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దాన్ని చూసి సోయి తెచ్చుకోవాలని చెప్పి నేను తెలియజేస్తాను. ఈ రోజు ఈ ఎన్నికలు దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు, దేశంలో ప్రధానమంత్రి ఎవరు ఉండాలని నిర్ణయించేటటువంటి ఎన్నికలు.